ఈరోజు విశ్వాస పరీక్షలు మత్తయి సువార్త 25 నుండి మరి యేసు చెప్పిన ఉపమానం తలాంతుల గురించి ఉపమానము యేసు ప్రభు చెప్పినాడు. మత్తయి సువార్త 25లో మరి ఒక యజమానుడు దేశాంతరం వెళ్ళిన సమయంలో తన దాసులను దగ్గరికి పిలుచుకొని వారి సామర్థ్యం చొప్పున వారికి తలాంతులను పంచి ఇచ్చినాడు. అయితే ఇద్దరు దాసులు చక్కగా దాన్ని ఉపయోగించుకున్నారు. ఇచ్చిన దానికంటే రెట్టింపు సంపాదించుకున్నారు. యజమానుడు ఎంతో సంతోషిస్తున్నాడు. కానీ ఒకడు సోమరి, చెడ్డదాసుడు, వాడు అవిశ్వాసి, విశ్వాసం లేనివాడు. యజమానుడు ఇచ్చిన తలాంతును భూమిలో తవ్వి పాతిపెట్టి యజమాని యొక్క ఆగ్రహాన్ని సంపాదించుకున్నాడు. మరి ఈ యొక్క ఉపమానము విశ్వాసమైన మనము ధ్యానిస్తున్నప్పుడు తప్పకుండా ప్రభు మనతో మాట్లాడతాడు. దేవుడు మనకిచ్చిన సామర్థ్యమే కానీ, ఆరోగ్యమే కానీ, ఆస్తిపాస్తులే కానీ, సమయమే కానీ, జ్ఞానమే కానీ, ఇవన్నీ కూడా అది దేవుని యొద్ద నుండే వచ్చింది. నియంత్రణ నీవేది కూడా ఈ లోకంలో కలిగి లేవు. నీకు కలిగిందేదో అదంతా కూడా ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు నీకు అనుగ్రహించినాడు. ఈరోజు నీవు సజీవ లెక్కలో ఉండినావు. ప్రాణము, ఆయుస్సు నాకు మూలమై ఉన్న దేవుడు నీ పనులన్నిటినీ దీవిస్తున్నాడు. నీ ఆరోగ్య బలములు ఇస్తున్నాడు. మరి నీవు రాకపోకలు కాపాడబడుతున్నావు. నీకు దేవుడు కుటుంబాన్ని ఇచ్చినాడు. దేవుడే ఇచ్చినాడు ఆ కుటుంబాన్ని. నా పిల్లలు అంటారు కొందరు, నా భార్య అంటారు. అనండి, కానీ అది ఎవరు ఇచ్చినారు? దేవుడే ఇచ్చినాడు. నువ్వు నాది అని ఏదంటున్నావో అదంతా కూడా దేవుని వల్లనే కలిగిందంతయు దేవుని మూలమనే కలిగింది. నీకు సొంతగా ఈ లోకంలో ఏమీ లేదు. ఒకటే నీకు సొంతం అవుతుంది, మరణము వచ్చినప్పుడు. ఆ మరణం అందరికీ సొంతం అవుతుంది. కానీ క్రైస్తవులు దానికి కూడా భయపడే అవసరం లేదు. ఎందుకంటే నిరీక్షణ కలిగిన వారం నిత్య జీవాన్ని మనం సంపాదించుకుంటున్నాం. కాబట్టి మనకు కలిగినంతా కూడా ఈ లోకంలో దేవుని మహిమార్థము వాడాలి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన తలాంతులే, సామర్థ్యమే, వరములే, పరిశుద్ధాత్మ వరములు అంటాం కదా. 1 కొరింథీ 12వ అధ్యాయంలో వరములు ఉంది. అద్భుత కార్యములను చేసే శక్తి, ప్రవచన వరం, వివేచన వరం, స్వస్థపరిచే వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, భాషలు అర్థం చెప్పే వరం, విశ్వాసం గొప్ప వరం. ఇవన్నీ వాడుతున్నామా, ప్రయోగిస్తున్నామా? మరి ఫలము, ఆత్మ నుండి ఉద్భవించే ఫలము, ప్రేమ నుండి మరి నవరుచులు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఇవన్నీ మనము ఉపయోగిస్తున్నామా? అంటే దేవుడు నీకు ఇచ్చింది ఏదైనా అది విరివిగా నువ్వు వాడాలి. విశ్వాసంతో వాడాలి. విశ్వాసంతో నువ్వు విత్తాలి. విత్తేవాడే పంటను కోస్తాడు కదా. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోస్తాడు. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోస్తున్నాడు. కాబట్టి దేవునికి నీ కలిగినవన్నీ కూడా ఇవ్వడానికి, వాడడానికి. ఎందుకంటే వాక్యంలో ఉంది, యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. ఆల్ గ్లోరీ టు గాడ్. బహుగా ఫలించాలి. ఒక 3 మారిన చెట్టును చూసినప్పుడు మనకి ఏమి సంతోషం కాదు. ఆ చెట్టు నిండా ఫలాలు ఉంటే ఎంత రమ్యమైన దృశ్యం అది. కాబట్టి నీ జీవితం కూడా ఫలభరితంగా ఉండాలి. ఇక్కడ ఈ ఉపమానంలో మీరు చూడండి, మత్తయి సువార్త 25:14 నుండి పరలోక రాజ్యం, ఇది 2వ రాకడకు సంబంధించిన ఉపమానము అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 24వ అధ్యాయంలో కూడా 2వ రాకడ గురించి ఉంది. 25వ అధ్యాయంలో కూడా 2వ రాకడ గురించి చూస్తున్నాము. ఇక్కడ ఒక మనుష్యుడు లేక ఒక యజమానుడు దేశాంతరం పోయినాడు, తిరిగి వస్తున్నాడు. అంటే యేసు ప్రభు కూడా అలాగే మనకు కొన్ని సామర్థ్యాలు ఇచ్చి, తలాంతులు ఇచ్చి ఆయన పరలోకానికి ఆరోహణమైనాడు. తిరిగి ఆయన తప్పకుండా రానై ఉన్నాడు. ఈ యజమానుడు వచ్చి తన దాసులను పిలుచుకొని ఇచ్చిన వాటి కొరకు లెక్క అడిగినట్టే మనకు కూడా దేవుడు ఇచ్చిన వాటి అన్నిటి కొరకు కూడా ఒకరోజు లెక్క అడుగుతాడు. మనం లెక్క ఒప్పగించవలసి ఉన్నది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక మనుష్యుడు దేశాంతరం ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండు. అతడు ఒకనికి 5 తలాంతులు, కింద ఒక తలాంతు 3600 రూపాయలు కావచ్చును అని ఉంది. నేను ఒక పుస్తకంలో చదివినాను, దాదాపు ఒక 25 కిలోల వెండి ఎంత విలువ కలిగిందో అంత విలువ కలిగింది ఒక తలాంత అని నేను చదివినాను. మరి ఇక్కడ ఒకనికి 5 తలాంతులు ఇచ్చినాడంట. అంటే బాగానే అన్నమాట. ఇట్స్ గ్రేట్ మనీ ట్రెజర్. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1,
ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చినాడు. అందరికి అన్నీ కావాలని, మాకు ఇది లేదని, వారికి ఉందని ఎప్పుడు అనుకోరు. అది ఎందుకంటే నీకు ఎంత సామర్థ్యమో మరి దేవుడు పంచి ఇచ్చినాడు అనమాట. నీకు ఇచ్చిన మరి ఏదైనా కానీ నీ సామర్థ్యము చొప్పుననే నీకు దేవుడు ఇచ్చి, నువ్వు ఎంత చేయగలుగుతావు అంతనే ఇస్తాడనమాట. మరి ఇక్కడ ఎవరి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను. 16వ వచనం, మత్తయి సువార్త 25:16. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. యజమాని చేతి నుండి 5 తలాంతులు పొందుకున్నవాడు చాలా కష్టజీవి అన్నమాట, చురుకైన వాడు. తన చేతికి వచ్చిన ఈ పనిని ఏ శక్తి వంచన లేకుండా పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పనిచేసినాడు. పని చేసినప్పుడు ఈ 5 తలాంతులు వృద్ధి పొందింది, మరి 5 తలాంతులు సంపాదించుకున్నాడు. 17వ వచనం, అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. ఈ 2 తీసుకున్నవాడు ఒకవేళ సణగొచ్చు కదా, ఏంటి ఆయనకు 5 ఇచ్చాడు, నాకు 2 ఎందుకు ఇచ్చాడు, అయితే నేనేం పని చేయను అనలేదు. కానీ ఇచ్చిన దాంతో ఏం చేసినాడు, పని చేసినాడు. 2 పొందుకున్నాడు, 2తో చాలా కష్టపడి సంపాదించుకున్నాడు, మరి 2 సంపాదించుకున్నాడు. 18వ వచనం చూడండి, అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టి, మహాసోమరి అన్నమాట. వీడు తవ్వినాడో లేకుంటే ఇంకెవరితో తవ్విపించినాడో కూడా తెలియదు మనకు, ఎందుకంటే తవ్వడానికి కూడా వానికి ఆ పని అది. అంటే ఆ తీసుకున్న తలాంతు తిరిగి దాంతో ప్రయాసపడి సంపాదించుకోవాలి, యజమానుడు సంతోషించాలనే ఆ శ్రద్ధ లేనివాడు. యజమానుడు సంతోషిస్తాడంట మనం ఇచ్చిన తలాంతులు సామర్థ్యం వాడినప్పుడు. ఇక్కడ ఒక మాట ఉంది, యజమాని సంతోషంలో నువ్వు పాల్గొందు అని ఒక మాట ఉంది. అయితే తప్పకుండా యజమానుడు, చూడండి 23వ వచనం చూడండి, ఆఖరి మాట, నీ యజమానుని సంతోషంలో నీవు పాల్గొందు అంటే ఏంటి, తలాంతులు చక్కగా వాడినప్పుడు ఎవరు సంతోషిస్తున్నారు, యజమానుడు సంతోషిస్తున్నాడు. వీనికి యజమాన్ని సంతోషపెట్టాలనే బుద్ధి లేదు. వీడు తీసుకున్న తలాంతును వాడు ఏం చేసినాడు చూడండి, 18వ వచనం, 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తర్వాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చొచ్చుకొనాను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించివే, అవిగాక మరి 5 తలాంతులు నేను ఎంత ధైర్యంగా ఉన్నాడు కదా యజమాని దగ్గర, సిగ్గుపడనక్కర్లేని దాసునిలాగున్నాడు. తనకిచ్చిన తలాంతులను వ్యర్థం చేయలేదు, భూమిలో పాతిపెట్టలేదు, దాంతో చక్కగా ప్రయాసపడి ఆ తలాంతులు రెట్టింపు చేసుకొని యజమాని సన్నిధిలో ధైర్యంగా నిలబడుతున్నాడు. ఇదో నువ్వు నాకు ఇచ్చినావు 5, నేను 5తో మరి 5 నేను సంపాదించినాను. అప్పుడు యజమానుడు ఏమంటున్నాడు, 21వ వచనం చూడండి, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదు, నీ యజమానిని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. చూడండి 5 తలాంతులు తీసుకున్నవాడు మరి యజమానుడు ఉన్నా లేకున్నా, యజమానుడు లేడు అక్కడ. ప్రతిరోజు వీడు పని చేస్తున్నాడా, వీడు నిద్రపోతున్నాడా, వీడు మరి కష్టపడుతున్నాడు అని చూడడానికి యజమానుడు లేడు. యజమానుడు దేశాంతరం పోయినాడు. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ద ఓనర్. చూడండి యజమానుడు చూడకపోయినా ఎంత శ్రమిస్తున్నాడు. యజమానుడు ఒకరోజు వస్తాడు, తప్పకుండా నాకు ఇచ్చిన తలాంతుల లెక్క నేను అప్పగించాలి కాబట్టి 5 తలాంతులతో శ్రమపడినాడు, మరి 5 సంపాదించుకున్నాడు. యజమాని దగ్గర ధైర్యంగా నిలబడుతున్నాడు, యజమానుడు సంతోషిస్తున్నాడు, యజమానుడు మెచ్చుకుంటున్నాడు, యజమానుడు ప్రశంసిస్తున్నాడు. ఏమని సంబోధిస్తున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొద్దిలో నమ్మకంగా ఉంటివి కాబట్టి నిన్ను అనేక వాటి మీద నేను నియమిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైనది చూడండి, దేవుడు నమ్మకమైన వాడు. దేవుని కార్యాలు చేసేటప్పుడు కూడా నీకు చాలా నమ్మకత్వం ఉండాలి, దేవుని పట్ల నమ్మకత్వం ఉండాలి, నీకు ఇచ్చిన పని పట్ల నమ్మకత్వం ఉండాలి. నమ్మకంగా పని చేసినాడు, అందుకే అంటున్నాడు యజమానుడు, అంటున్నాడు నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు. చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు అనేక వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. దేవుని స్తోత్రం, చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం. మీరు ఆఫీసులో ఉన్న చూడండి, ఇంటి పనులలో చూడండి, పని చక్కగా ఎవరు చేస్తారో వాళ్ళకి ఎక్కువ పని చెప్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ మీద విశ్వాసం.
వాళ్ళకి ఈ పని వాళ్ళకి ఇస్తే చక్కగా చేస్తారు కాబట్టి ఉన్న పనులన్నీ వాళ్ళకే చెప్తారు. అంటే మరి ఇక్కడ పని చేసిన వానికి యజమాని ప్రశంస లభిస్తుంది, అనేక వాటి మీద ఆధిపత్యం కూడా లభిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదా, నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. 22వ వచనం, అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితివని చెప్పాను. 2 పొందుకున్నాడు, నాకు 5 ఎందుకు లేదు అని సడగకుండా ఇచ్చిన 2 తలాంతులను చక్కగా వాడుకొని మరి 2 సంపాదించి అతను కూడా ఒక యోగ్యమైన దాసుని వలె యజమాని దగ్గర నిలబడుతున్నాడు. నువ్వు నాకు 2 ఇచ్చినావు, ఆ 2 నేను చక్కగా వాడుకున్నాను, మరి 2 నేను సంపాదించినాను, ఇదిగో అని అప్పగిస్తున్నాడు. అప్పుడు యజమానుడు ఏమంటున్నాడు చూడండి, 23వ వచనం అదే మాట అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదు, నీ యజమానుని సంతోషంలో పాలు పొందు. ఇక్కడ కూడా యజమానుడు ఏం చేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, ఈజ్ వెరీ హ్యాపీ. నమ్మదగిన దాసులను చూసినప్పుడు యజమానికి ఎంతో సంతోషం కలుగుతుంది, వాడిని ప్రశంసిస్తున్నాడు. 24వ వచనం, తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవని, చల్లని చోట పంట కూర్చుకుని వాడవని, కఠినుడవని నేను ఎరుగుదాను. చూడండి, వీనికి ఇచ్చింది వాడుకోకుండా ఎంత ధైర్యం అండి. ఇచ్చిన యజమాని మీద నిందలు మోపుతున్నాడు అంటే వీడు సామాన్యుడు కాడనమాట. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఫెలోసీ. అంటే పని అప్పగిస్తే ఆ పని చక్కగా చేసి యజమానికి తిరిగి లెక్క ఇవ్వాలి, కానీ ఏ పని చేయకుండా ఇచ్చిన తలాంతును భూమి ద్రవ్య దాంట్లో దాచిపెట్టి పాతిపెట్టి సోమరిగా ఉండి పైగా ఇచ్చిన యజమాని ఏం చేస్తున్నాడు, నిందిస్తున్నాడు. ఏమని నిందిస్తున్నాడు చూడండి, నీవు విత్తని చోట కోయివాడట. వీడేదో మహా విత్తినట్టు కోసినట్టు యజమాని అంటున్నాడు, నువ్వు విత్తని చోట నువ్వు కోయివాడు, చల్లని చోట పంట కూర్చుకుని వాడవు అని, మరి నువ్వు ఎలాంటి వాడు, కఠినుడవని నేను ఎరుగుదును. చూడండి, ఇలాగే కొందరు ఈ యజమానుడు దేవుని స్థానంలో ఉన్నాడు, ఇది ఉపమానం కదా. దేవుడు అందరికీ మరి తన చిత్త ప్రకారం సామర్థ్యాన్ని పంచిపెడుతూ ఉన్నాడు. కొందరు చేతులు కట్టుకొని కూర్చొని ఏ పని చేయకుండా నిర్జీవమైన స్థితిలో ఎవరికి ఉపయోగం లేకుండా భూమికి బరువై బ్రతుకుతారండి. ఓ చెట్టు పెడితే నువ్వు ఒక ఫలం కొరకు ఎదురు చూస్తావు కదా, ఏ ఫలం లేని చెట్టును వెంటనే గొడ్డలు పెట్టి నరికి నువ్వు గోడ మీద నుండి ఏం చేస్తావు, పారవేస్తావు. అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఫలింపని ప్రతి తీగను తీసి యజమానుడు ఏం చేస్తారట, పారవేసి అట్టి వాటిని మనుషులు పోగు చేసి దాన్ని ఏం చేస్తారట, అగ్ని తగలబెడతారట. అంటే తప్పకుండా ఇది మన ఆత్మీయ జీవితాలకు సాదృశ్యంగా ఉంది. ఫలింపని ఆత్మీయ జీవితం. ఇలాగే సోమరి సిద్ధదాసుడు, వాడు దేవుడు ఇచ్చిన ఏది కూడా వాడుకోవడం లేదు, పైగా యజమాన్ని నిందిస్తున్నాడు. ఇలాగ దేవుని నిందించేవారు ఉంటారు. ఏం దేవుడు అండి, అన్ని తిని బాగా బరువెక్కి అంటారనమాట. ఏమంటారంటే, ఏం చేసిండు దేవుడు, కృతజ్ఞత లేని మాటలండి ఇవి. ఏం చేసిండా, నిన్ను ప్రాణాలతో నిలిపినాడు కదా ఇంతవరకు ఈ మాట చెప్పడానికి కదా. ఎంత కృతజ్ఞత లేనితనం అండి. దేవుని స్తుతిస్తున్నామా సరిగ్గా? దేవుని యొద్దనుడు అన్నీ అనుభవించి దేవునికే తెలివి లేనట్టు ప్రవర్తిస్తారు. బుద్ధి లేనివాడు తన హృదయంలో ఏమనుకుంటాడంట, దేవుడే లేడంట, దేవుడు లేడంట. ఎవరండి లెక్క ఇచ్చేది, లెక్క అప్పగించేది? ఎవరికి ఇవ్వాలి మనం లెక్క? ఎవరు అడుగుతారో మనకు లెక్క? ఇలాగే ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు బ్రతికి తిని త్రాగి సంతోషించి చచ్చిపోవాలంతే అని అనుకుంటున్నారు చాలామంది. కానీ లెక్క అప్పగించే దినం ఒకటి తప్పకుండా ఉన్నది. ఎందుకంటే యజమానుడు వచ్చాడు కదా, ఉపమానం చెప్తున్నాడు. యేసు ప్రభు నోటి నుండి అబద్ధం రాదు కదా. యేసు ప్రభు మరి ఉపమానం చెప్పినాడు. యజమానుడు తలాంతులు పంచిపెట్టి దేశాంతరం పోయి తిరిగి వస్తున్నాడు అంటే ఈ 2వ రాకడను సూచిస్తుంది, పరలోకాన్ని రాజ్యాన్ని సూచిస్తుంది. అందుకే ఇక్కడ ఈ సోమరి వాడు ఏమి పని చేయలేదు, పైగా ఇచ్చిన యజమాన్ని నిందిస్తున్నాడు. నువ్వు విత్తని చోట కోయేవాడు, నువ్వు చల్లని చోట పంట కోసేవాడు, నువ్వు కఠినుడవు అని అంటున్నాడు. కనుక నేను భయపడి, అంటే వీనికి విశ్వాసం లేదనమాట. అందుకే విశ్వాస పరీక్ష శీర్షికలో ఈ తలాంతుల గురించి చెప్పడం. ఎందుకంటే 25వ వచనంలో ఈ సోమరి అయిన వాడు, ధైర్యం లేనివాడు ఏమంటున్నాడు, గనుక నేను ఏం చేసినాను, భయపడినాను. నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని.
ఇదిగో నీవు తీసుకోమని చెప్పాను. అంటే వీడు భయపడేవాడు, పిరికివాడు పరలోక రాజ్యంలో చేరాడు. నీకు దేవుడు ఏది ఇచ్చినా కానీ వాడడానికి ఉన్న ధైర్యం నీకు ఉండాలి. నీకు దేవుడు ఏదైనా వరం ఇచ్చాడా, దేవుడు ఏదైనా నీకు మరి ఒక తలాంతి ఇచ్చాడా, ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడా, తప్పకుండా ప్రభు నామం నిమిత్తం, నీ మహిమ నిమిత్తం కాదు, ప్రభు నామం మహిమ నిమిత్తం. ఎందుకంటే మీరు బహుగా ఫలిస్తే ఎవరు మహిమపరచబడుతున్నారు? తండ్రి. కాబట్టి నువ్వు వాడాలి, అది తప్పకుండా వాడాలి. దేవుడు ఇచ్చిన ఏ వరమైనా వాడాలి. అందుకే పౌలు భక్తుడు తిమోతితో అంటున్నాడు, నీలో ఉన్న వరమును నీవు అలక్ష్యము చే, నీలో ఉన్న వరాన్ని నువ్వు అలక్ష్యం చే, డోంట్ నెగ్లెక్ట్ ద గిఫ్ట్ దట్ ఈస్ గివెన్ టు యూ. వీడిక్కడ అశ్రద్ధ చూపినాడు, సోమరి వాడు, వాని చేతులు పనిచేయనొల్లనివి, వాడు పైగా యజమాన్ని నిందిస్తున్నాడు, వాడు భయపడుతున్నాడు. ఎందుకంటే వాడడానికి భయం అంటవని. అంటే నీకు ఈ లోకంలో ఏ మంచి పని చేయడానికి కూడా ఏం కావాలి? నీకు ధైర్యం కావాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ధైర్యం కావాలి. యు వాంట్ టు డూ ఎనీథింగ్ గుడ్ ఫర్ ద లార్డ్, ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్, ఫర్ బ్రింగింగ్ గాడ్స్ నేమ్ టు బి గ్లోరిఫైడ్, డెఫినెట్లీ యూ టు హ్యావ్ కరేజ్ ఇన్ యువర్ లైఫ్. అందుకే సింహం లాంటి ధైర్యం ఉంటేనే ఒక మంచి పని నువ్వు చేయగలవు. అన్నిటికీ భయపడుతుంటే ఎలా పనిచేస్తావు? అయ్యో ఇక్కడికి ఇంత ఖర్చు పెట్టాలి, అక్కడ అంత ఖర్చు పెట్టాలి, ఇక్కడ ఇంత డబ్బు ధన వ్యయం అవుతుందంటే ఏ పని చేయలేం. ఏదైనా ప్రభు కొరకు వాడాలి. వాడితేనే నా యజమానుడు నా యందు ఏం చేస్తాడట? సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. వాడకుంటే యజమాని ఉగ్రత నేను అనుభవించాలి. సంతోషము ఏ విధంగా నువ్వు వాడేటప్పుడు, మరి ఇద్దరు దాసులు తెచ్చి లెక్క అప్పగించినప్పుడు యజమానికి ఎంత సంతోషం. నీ యజమాని సంతోషంలో నువ్వు పాలు పొందు అని అంటున్నాడే. మరి ఆ తలాంతు వాడనప్పుడు కోపగిస్తున్నాడు. చూడండి దేవుని కోపం. మరి ఆ సోమరి వచ్చి ఆ తలాంతు భూమి నుండి తవ్వి తీసి, నేను దీంతో ఏం చేయలేదు, ఎందుకంటే నువ్వు చాలా కఠినుడవు, నువ్వు విత్తని చోట కోస్తావు, చల్లని చోట పంట ఆశిస్తావు, కాబట్టి నేను అలాగే ఇది తీసుకొని వచ్చి నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నప్పుడు చూడండి 26వ వచనం, అందుకు అతని యజమానుడు వానిని చూచి ఏమని పిలుస్తున్నాడు? సోమరివైన చెడ్డదాసుడా. మరి తలాంతులు వాడుకున్న వారిని ఏం పిలిచినాడండి? బలానమ్మకమైన మంచి దాసుడా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సోమరివైన చెడ్డదాసుడా. సోమరుడు అన్నమాట వీడు. నేను అనుకుంటా దినమంతా పండుకుంటాడే, సూర్యుడు నెత్తి మీద ఎక్కేదాకా అప్పుడు దాకా పండుకుని అప్పుడు మెల్లగా బ్రష్ చేస్తాడు అనుకుంటా. అంత సోమరివాడు అన్నమాట వీడు. సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయి వాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడను, నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యుద్ధ ఉంచవలసి ఉండేను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి, అరే నువ్వు ఎందుకు, నేను చల్లని చోట కోసేవాడిని, విత్తని చోట పంట కూర్చుకునేవాడిని అయితే నీకు తెలుసు కదా, మరి నా డబ్బు ఎందుకు అలాగూ భూమిలో దాచిపెట్టినావు? ఆ డబ్బు తీసి బ్యాంక్లో వేస్తే వడ్డీ వచ్చేది కదా. ఆనాడు సాహుకారులు అనేది, ఈనాడు ఏమంటావు? బ్యాంక్. మరి బ్యాంక్లో లేక సాహుకారుల దగ్గర పెడితే నాకు వడ్డీ వచ్చేది కదా. 28వ వచనం, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉంది అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. ఇది ఎక్కడ న్యాయం అనిపిస్తుంది కదా. ఇది న్యాయమేనా? ఒక్క దగ్గర ఉండి వాడు వాడలే అంటే అంత కోపం అన్నమాట యజమాని. వాడు వాడలేదు. 5 తలాంతులు కూడా చాలా ప్రయాసపడి దాన్ని రెట్టింపు చేసినాడు. కాబట్టి ఈ సోమరి వాని దగ్గర ఉన్న 1 తలాంతు కూడా తీసేసి ఎవరికి ఇవ్వమంటున్నాడు? 10 తలాంతులు గల వానికి ఇవ్వడి. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి దాన్ని కలిగినదియో తీసివేయబడును. చూడండి ఇక్కడ ఈ ఉపమానంలో మీరు చూస్తారు, కలిగిన వానికి ఇవ్వబడ్డది, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడ్డది. అంటే కలిగిన వాడు శ్రమిస్తున్నాడు, దేవుడిచ్చిన తలాంతును చక్కగా వాడుకుంటున్నాడు, నమ్మకమైన దాసుడు, యజమాని ప్రశంస పొందినాడు. యజమానికి చాలా నమ్మకం ఉంది ఆ దాసుని మీద. అందుకే 10 కాదు ఇంకెన్ని ఇచ్చినా కానీ చక్కగా వాడతాడనే ఉద్దేశంతో ఈ వాడని వాని దగ్గర నుండి ఆ తలాంతుని తీసి వాడే దగ్గర ఇచ్చేస్తున్నాడు. అందుకే ఈ మాట ఒకసారి అందరం చదువుదామా? 29వ వచనం, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడు, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ఇట్స్ ఎ వార్నింగ్ అన్నమాట. ఇది ఒక హెచ్చరిక. నువ్వు నీ దగ్గర దేవుడిచ్చిన వనరులను, తలాంతులను, సామర్థ్యాన్ని వాడకుంటే
అది తప్పకుండా నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. పైగా యజమాని కోపం చూడండి 30వ వచనం, మరియు పనికి మాలిన ఆ దాసుని ఏమని పిలుస్తున్నారు? ఆ దాసుని అంటే ఇంగ్లీష్లో యూజ్లెస్ అనమాట అంటారు కదా, యూజ్లెస్ ఫెలో అంటే వాడు హీ డింట్ యూజ్ ఎనీథింగ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్. యూజ్లెస్ అంటే అదే అర్థం. మీరు విడమర్చి దాన్ని అర్థం చేసుకుంటే వానికి కలిగింది ఏమీ చక్కగా వాడలేదు, యూజ్ చేయలేదన్నమాట. ఈ యూజ్డ్ లెస్ ఆఫ్ వాట్ ఆల్ హీ హ్యాడ్. అందుకే పనికి మాలిన దాసుని వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండున్నా. నేను ఏడుపు పండ్లు కొరుకుట ఎక్కడ ఉంటుందండి? నరకంలో ఉంటుంది. అంతే, అది తెలిస్తే చాలా మీకు. అంటే సోమరి వాళ్ళు, పిరికి వాళ్ళు, దేవుని యొక్క తలాంతులు ఇచ్చిన సామర్థ్యాన్ని వాడని వారికి ఒక స్థలం ఉన్నది, అది నరకమే. వీని నెట్టివేయండి. ఎక్కడ చీకటి ఉందో, ఎక్కడ ఏడుపు ఉందో, ఎక్కడ పండ్లు కొరకడం అక్కడ వాని పరవే. అంటే దేవుని ఉగ్రత తప్పకుండా మరి ఇలాంటి సోమరి వాళ్ళ మీద వస్తుందని మనము అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చిన తలాంతులు వాడాలి. దేవుడు ఏ సామర్థ్యం ఇచ్చినా నువ్వు వాడాలి. 1 పేతురు 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. 1 Peter 4:10 10వ వచనం చదువుతున్నాను. 1 పేతురు 4వ అధ్యాయం 10వ వచనం, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయవలెను. ఇందువల్ల దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావములు ఆయన కొండును కాక. సంఘం అంటే క్రీస్తు శరీరం కదా, క్రీస్తే దానికి శిరస్సు అయి ఉన్నాడు. అంటే సంఘంలో కూడా ఎన్ని తలాంతులు ఉంటుందండి. కొందరే దాన్ని పైకి తీసుకొని వస్తారు అంతే. సంఘములో చాలా తలాంతులు, చాలా సామర్థ్యం గలవారు ఉంటారు. గమ్మున వస్తారు, కూర్చుంటారు, వింటారు, వెళ్ళిపోతారు. మాకేంటి అనుకుంటారు. ఈరోజు ఈ వర్తమానం విన్న తర్వాత నువ్వు దేవునికి లెక్క అప్పగించే దినం ఒకటి ఉన్నదని, నీకు ఇచ్చిన తలాంతు గురించి ఆయన అడుగుతాడని తప్పకుండా నువ్వు ఆయనకు యూ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్ టు హిమ్. ఆయన ఉగ్రత అయినా నువ్వు పొందుకుంటావు, లేక ఆయన ప్రశంస అయినా నువ్వు పొందుకుంటావు. శ్రమపడి పనిచేసేవాడు బలానమ్మకమైన మంచి దాసుడా, సోమరివైన చెడ్డదాసుడా, పనిచేయని వానికి ఆ పేరు మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఈరోజు తలాంతుల గురించి మనం నేర్చుకున్నాము. ఒకటి నేర్చుకోవాలి. మొదటిది ఏంటంటే మనదని మనకి ఈ లోకంలో ఏది కూడా లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ ఓన్. నాది అనడానికి ఏది లేదు. అంతా కూడా ఎక్కడి నుండి కలిగింది? దేవుని. దేవుడే నీకు ఇచ్చినాడు. కాబట్టి దేవునికి నీవు అకౌంటబిలిటీ, నువ్వు దేవునికి లెక్క ఒప్పగించాలి అని మర్చిపోకూడదు. లెక్క ఒప్పగించాలని ఎక్కడుందంటే 2 Corinthians 5:10, 2 Corinthians 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అందరూ నిలబడాలి. మనం అనుకుంటే ఏదో ఏం నిలబడతాం కాదు. యూ హ్యావ్ టు గివ్ అకౌంట్ ఆఫ్ ఎవ్రీ వర్డ్, ఎవ్రీ డీడ్ వాట్ యూ హ్యావ్ డన్ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. నీకు ఒక కారు ఇచ్చినాడు ఆ దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నీ కారుతో నీ కుటుంబాన్ని తీసుకుని మంచిగా షికార్లకు వెళ్దామని. కాదు, దేవుడు అది ఇచ్చిందంటే దేవుని మహిమార్థం ఇచ్చినాడు. దేవుని రాజ్యవ్యాప్తి కొరకు వాడాలి. బీదలను ఆదరించాలి. హాస్పిటల్ రోగులు ఉంటే పోయి పరామర్శించాలి. దేవుని రాజ్యం కట్టాలి. ఆ బాధ్యత నీకున్నది. నీకు ఆస్తిపాస్తులు ఇచ్చినాడా? దేవుని గణపరచాలి. నీకు ఆరోగ్యం ఇస్తే దేవుని కొరకు వాడాలి. నీకు తలాంతులు కానీ, నీకు సామర్థ్యం కానీ, నీకు జ్ఞానం కానీ, అభిషేకం కానీ, ఇవన్నీ కూడా అది నీ దేవుని యొద్ద నుండే వచ్చింది. కాబట్టి దేవుడు, ఇట్ బిలాంగ్స్ టు గాడ్. రెండవది, మనకు మరి సామర్థ్యము, మనకెంత సామర్థ్యం ఉందో అంతగానే మనం తలాంతులను కానీ వరాలను కానీ పొందుకుంటాం. ఒకరికి ఎక్కువగా ఉందని నువ్వు అసూయపడే అవసరం లేదు. ఇంకా 2 తలాంతులు పొందుకున్నవాడు ఏం అసూయపడలేదు. ఆ ఒక్క తలాంతు పొందుకున్నవాడు బుద్ధి లేనివాడు కాబట్టి దేవుని మీదే అలుగుతూ ఉన్నాడు. కాదు, నీకెంత ఉందో అంత. వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, యూజ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది నీ సామర్థ్యం చొప్పున నువ్వెంత, హౌ మచ్ యూ కెన్ హ్యాండిల్, ఓన్లీ దట్ మచ్ గాడ్ కెన్ గివ్ యూ. ఎవరోలాగా ఉండాలని ఎప్పుడు అనుకోకూడదండి. వారు అలా చేస్తున్నారు కాబట్టి నేను ఇలాగ చేయాలి కాదు. నీకు దేవుడు ఎలాగో నడిపించినాడో నువ్వు శక్తి వంచన లేకుండా పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్
అండ్ యూస్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. అది రెండోది. మూడవది, మనకున్నవన్నీ కూడా మనము దానికి ప్రయోజనకరంగా చేయాలి. యూ షుడ్ ఇన్వెస్ట్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. వాట్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ, యూ యూజ్ ఇట్. అది దేవుని కొరకు వాడాలి. ఇచ్చింది దేవుని కొరకు వాడాలి. 4 చూసినప్పుడు తప్పకుండా లెక్క అప్పగించే దినం ఒకటి ఉన్నదని మనం మర్చిపోకూడదు. ఎవ్వని క్రియల చొప్పున వాడు ప్రతిఫలం పొందే రోజు ఉన్నది అని మత్తయి 16:27 ఉంది. ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన రానై ఉన్నాడు. తర్వాత 5వ చూసినప్పుడు నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తావో అంతగానే పని చేయగలుగుతావు. హౌ మచ్ యు నో అబౌట్ గాడ్. దేవుని గురించి తెలుసుకుంటేనే ఎంతగా తెలుసుకుంటావో అంతగా సంతోషంతో దేవుని కొరకు పనిచేస్తావు. వాక్యంలో ఉంది కదా, తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి ఏం చేస్తారు? గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని గురించిన జ్ఞానము నీకు కావాలి. అప్పుడే నువ్వు దేవుని కొరకు పని చేయగలవు. అంటే హౌ మచ్ యువర్ వర్కింగ్ రిప్రజెంట్స్ హౌ మచ్ యువర్ లవింగ్ గాడ్. ఇక్కడ ఎంత ప్రయాసపడుతున్నాడో దేవుని రాజ్యం కొరకు, అప్పుడు మనకు తెలుస్తుంది దేవుని అంతగా వాడు ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు యజమానుడు 5 తలాంతులు ఇచ్చినవాడు, పుచ్చుకున్నవాడు యజమాని దగ్గర నుండి. హీ రెస్పెక్ట్స్ ద మాస్టర్. యజమాని పట్ల గౌరవం ఉంది. యజమానుడు సంతోషించాలని కోరుతున్నాడు. యజమానుడు ఇచ్చింది వ్యయం చేయొద్దని తెలివి ఉంది. ఆ యజమానుడు ఇచ్చింది రెట్టింపు చేసి యజమాని దగ్గర సంతోషంతో నిలబడాలనే ఒక కోరిక ఉంది. అందుకే యజమాని యొక్క ప్రశంస పొందుకున్నాడు. అన్నిటి మీద ఆధిపత్యం పొందుకున్నాడు. అనేక వాటి మీద నేను నియమిస్తాను. భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు అనేక వాటి మీద నేను నియమిస్తాను. దేవుని స్తోత్రం. ఈ పనికి మాలిన వాడు, పనికి మాలిన వ్యక్తి అని ఎంతమంది కావాలండి ఈ పేరు? ఆ పేరు మనకొద్దు. మనకేం పేరు కావాలి? భలా నమ్మకమైన మంచి దాసుడు, భలా నమ్మకమైన మంచి దాసురాల. నువ్వు కొద్దిలోనూ నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేక వాటి మీద నియమిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మంచి ప్రశంస మరి దేవుని యొద్ద నుండి మనం పొందుకోవాలి. కలిగిన వానికి ఇవ్వబడుతుంది. మరి లేని వాని యొద్ద నుండి ఉన్నది కూడా తీసివేస్తాడు దేవుడు శ్రమించుకుంటే అని. కథలు రంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం తండ్రి. గొప్ప దేవా, నువ్వు మాకు ఎన్నో కార్యాలు అప్పగించినావు, ఎన్నో అనుగ్రహించినావు. మాకు కలిగినవన్నీ కూడా నీవేనైనా, మాకేవి కూడా లేదు ప్రభువా. మాకు తండ్రి నీవు పొందుకున్నవన్నీ కూడా నమ్మకంగా వాటితో మేము పనిచేయడానికి సహాయము దయచేయండి నాయనా. నీకు స్తోత్రం. ఈ ఉపమానం ద్వారా విశ్వాస పరీక్ష శీర్షికలో ప్రభువా మేము నేర్చుకున్న సత్యాన్ని మా జీవితంలో అవలంబించడానికి సహాయం దయచేయండి. ఆ సోమరి అయిన చెడ్డదాసుడు భయపడినాడట. ఎందుకంటే ఆ తలాంతుతో పని చేయడానికి కూడా భయపడుతున్నాడు. భయం అవసరం లేదు, విశ్వాసం కావాలి నాయనా. గివ్ అస్ దట్ టోటల్ ఫెయిత్ లార్డ్. ఆ విశ్వాసం మాకు దయచే. విశ్వాసంతో విత్తడానికి సహాయం దయచే. సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంట కోస్తాడని వాక్యంలో నాయనా. నీకు స్తోత్రం తండ్రి. మరి ఈ సమయంలో వచ్చిన బిడ్డలందరినీ దీవించి వారి మీద నీ ఆత్మను కుమ్మరించి బహుగా ఫలించి నీకు మహిమ తేవడానికి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము